ఈ ఉమెన్స్ డే రోజు ఫ్లవర్స్ ఇవ్వడం విషెస్ చెప్పడం కాదు, ఉమెన్స్ ఫ్రీడమ్ గురించి ఒక నిజం మాట్లాడాలి. ఇది కొంతమందికి చాలా హార్ష్ గా అనిపించవచ్చు, కానీ నిజం. కాబట్టి బ్యాడ్ కామెంట్స్ పెట్టే ముందు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మనకి ఇండిపెండెన్స్ వచ్చి ఆల్మోస్ట్ 78 years అయింది, కానీ ఇంకా కొంతమంది అమ్మాయిలకి ఇంకా ఇండిపెండెన్స్ రాలేదు. ఎందుకంటే ఇంకా మనం కొన్ని మాటలు వింటూ ఉంటాం, మా ఇంట్లో మాకు ఫ్రీడమ్ ఇచ్చారు లేదా మా ఇంట్లో నాకు ఫ్రీడమ్ లేదు అని. ఇంకా ఈ రోజుకి ఇలాంటి మాటలు వింటున్నామంటే అది మనకి సిగ్గుచేటు. ఎందుకంటే ఫ్రీడమ్ అనేది ఎవరైనా మనకి ఇచ్చేది కాదు. మన దేశానికి కూడా ఫ్రీడమ్ ఎవరు ప్లేట్ లో పెట్టి ఇవ్వలేదు. లక్షల మంది పోరాటం చేసి వాళ్ళ ప్రాణాలు అర్పించాక మన దేశం స్వాతంత్రం పొందింది. అందుకే సుభాష్ చంద్రబోస్ గారు ఒక మాట చెప్పారు, ఫ్రీడమ్ ఈజ్ నాట్ గివెన్, ఇట్ ఈస్ టేకెన్ అని. ఇది కేవలం దేశానికి మాత్రమే కాదు, మన జీవితానికి కూడా ఇదే నిజం. ఒకసారి హిస్టరీ చూడండి. సమాజం అపోజ్ చేస్తున్నా కూడా సావిత్రిబాయి పూలే గర్ల్స్ ఎడ్యుకేషన్ కోసం పోరాటం చేసి ఫస్ట్ స్కూల్ ని ఓపెన్ చేశారు. అందరూ డౌట్ చేసినా కూడా కల్పన చావ్లా భూమిని దాటి స్పేస్ కి వెళ్లారు. అలానే ఎన్ని కష్టాలు వచ్చినా మ్యారీ కామ్ వరల్డ్ ఛాంపియన్ అయ్యారు. వీళ్ళందరికీ ఎవరైనా ఫ్రీడమ్ ఇచ్చారా? లేదుగా, వాళ్ళే తీసుకున్నారు. కానీ ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఫ్రీడమ్ ని మిస్యూజ్ చేయకుండా ఉండడం కూడా మన రెస్పాన్సిబిలిటీయే. రీసెంట్ గా చూస్తున్నాం కదా, అమ్మాయిలు వేసుకునే బట్టల గురించి చాలా డిబేట్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఒక విషయం చాలా క్లియర్ గా చెప్తాను, వినండి. ఫ్రీడమ్ అంటే వేసుకునే బట్టలు మాత్రమే కాదు. ఫ్రీడమ్ అంటే నీకు నచ్చిన ఎడ్యుకేషన్ ని చూస్ చేసుకోవడం, నీకు నచ్చిన కెరియర్ పాత్ ని ఎంచుకోవడం, నీకు నచ్చిన ఫుడ్ తినడం, నీకు నచ్చిన చోటికి వెళ్ళడం, నీకు నచ్చిన రిలేషన్షిప్ ని ఎంచుకోవడం. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే నీకు నచ్చిన లైఫ్ ని నీ ఇష్టం వచ్చినట్టు జీవించడం. కాబట్టి ఫ్రీడమ్ ని ఓన్లీ డ్రెస్సింగ్ తో మెజర్ చేయడం కరెక్ట్ కాదు. మీరు ఏం వేసుకుంటే కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారో అవే వేసుకోండి. వేరే వాళ్ళని చూసి అస్సలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. అండ్ ఇంకొక విషయం, మన ఎవరికి వేరే వాళ్ళ బట్టల గురించి కామెంట్ చేసే రైట్ అస్సలు లేదు. అండ్ అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి, ఎక్కడ ఏ డ్రెస్సెస్ వేసుకోవాలో తెలుసుకునే మెచ్యూరిటీ ఉండాలి. ఇది రిస్ట్రిక్షన్ కాదు, ఇది కేవలం మన రెస్పాన్సిబిలిటీ. ఫైనల్ గా ఒక్క క్వశ్చన్, మనల్ని పుట్టించిన అమ్మ కూడా ఒక అమ్మాయే. మనం దేవుడిని కూడా అమ్మవారి రూపంలో పూజిస్తాం. అలాంటి అమ్మాయికి మనం ఫ్రీడమ్ ఇవ్వాలి అని మాట్లాడడం చాలా పెద్ద నాన్ సెన్స్. సో అమ్మాయిలకి ఫ్రీడమ్ ఇవ్వాలి అని మాట్లాడడం ఆపండి. అది ఎవరైనా ఇచ్చే గిఫ్ట్ కాదు, అది ఆల్రెడీ వాళ్ళకున్న హక్కు.